ఏ శుభకార్యానికైనా శుభారంభం. నాకు ఇంకోటి కూడా అనిపించింది. శివుడు ఆ ప్రాంతం వాడు కాళహస్తి అంటే మీ ఊరి, మీ గ్రామానికి దగ్గర వ్యక్తి. ఒక రకంగా మీరు ఈ సినిమా తీస్తూ సన్ ఆఫ్ ది సాయిల్ అంటారు కదా! మీ మీ ప్రాంతానికి, మీ క్షేత్రంలో ఉండే ఒక మహాకవికి, ఆ మహత్యానికి, ఆ ప్రాంతానికి ఒక రకంగా మీరు ఆ భూమి రుణాన్ని తీర్చుకున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చా? రుణం తీసుకోగలనా లేదా అని నాకు తెలీదు గానీ, ప్రయత్నం ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి మళ్ళా కన్నప్ప కథ చెప్పమని, శ్రీకాళహస్తి ఈశ్వరుడి మహత్యం మళ్ళా ప్రపంచానికి చెప్పమని శివుడి ఆజ్ఞతో ఈ కన్నప్ప అన్న సినిమా తీస్తున్నానని నమ్ముతున్నా నేనంతే. లేకపోతే నేనెళ్ళి న్యూజిలాండ్‌లో ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసేదేంటి? ఇంత అతిరథ మహారథులు సినిమాలో యాక్ట్ చేసేదేంటి? ఒప్పుకోవడం ఏంటి? 'ప్రభాస్' లాంటి పెద్ద స్టారు, 'మోహన్ లాల్' గారు, 'అక్షయ్ కుమార్' గారు, 'శరత్ కుమార్' గారు వీళ్ళందరూ ఒక సినిమాలో ఏకధాటిగా నాన్నగారు బిగినింగ్ చేయను అని చెప్పి మళ్ళా ఆయన్ని ఒప్పించి, మళ్ళా ఆయన్ని జయించి, ఇంతమంది ఒక తెర పైన వచ్చేది అది సాధ్యం అవ్వచ్చు గానీ, ఇది శివానుగ్రహం లేకుండా సాధ్యం అవుతదని మాత్రం నమ్మను నేను. సో, అంటే మీకు ఎల్లగా మీలో భక్తి, దైవభక్తి అవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఆ ప్రాక్టీస్ ఉన్నప్పటికి కూడా ఎప్పటి నుంచి నాన్నగారు కూడా పరమ భక్తుడు కదా! మీ ఇంట్లోనే ఉంది ఆ భక్తి. ఆయనే పూజలు చేస్తూ ఉంటారు. సో, మీకు కూడా ఆ భక్తి ఉంది. మీరు యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాక్టీస్. మా నాన్నగారికి నాకు తేడా ఏంటంటే, ఆయన రోజు 20 నిమిషాల నుంచి అరగంట కొన్నిసార్లు పూజ చేస్తారు. 20 నిమిషాలైతే కంపల్సరీ పూజ చేస్తారాయన. చిన్నప్పటి నుంచి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఎక్సర్‌సైజ్‌కి వెళ్ళడం, స్నానం చేయడం, పూజ తర్వాతే బ్రేక్‌ఫాస్ట్. ఇది మా లైఫ్ రొటీన్. కానీ నా దగ్గరకొచ్చేసరికి నాకు పూజ రూమ్‌లో అరగంట పూజ చేయాల్సిన అవసరం లేదు. మనసులో దేవుడిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే చాలన్న స్కూల్‌లో వచ్చేవాడిని నేను. పూజ చేస్తాను మార్నింగ్. నేను కంపల్సరీ పూజ రూమ్‌లో పూజ చేయకుండా నేను బ్రేక్‌ఫాస్ట్ చేయను. నేనసలు ఆఫీస్‌కి రాను. ఇది నా లైఫ్ స్టైల్. ఆ పూజ అనేదాన్ని నాన్నగారు చేసేది ఒక విధం, నేను నమ్మేది ఇంకో విధం. ఇద్దరు కూడా దైవాన్ని విశ్వసిస్తారు. ఆ పవర్‌ని విశ్వసిస్తారు. మనం వాళ్ళకి అడ్రెస్ చేసుకొని నమస్కరించుకుంటే మన జీవితంలో మంచి జరుగుతుంది. ఆయన మనకు రక్షణగా ఉంటారు అని ఒక విశ్వాసం ఇద్దరు సమానంగా ఉంది. ఆయనేమో ఒక పోస్చర్‌లో కూర్చొని మంత్రాలతో, పూజలతో పూజ చేస్తారు. మీరేమో గుండెనే గుడిగా చేసుకొని నమస్కారం పెట్టుకొని స్వామి నా సంగతి చూసుకో అంటారు. అంతే కదా దాని తాత్పర్యం.